అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం, సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనం నుండి మనం ఒక మహా గురువు, ఎంతోమంది గురువుల గురించి, ఎంతోమంది యోగుల గురించి, హిమాలయన్ మాస్టర్ల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో నేటి ఎపిసోడ్ ద్వారా స్వామి శివానంద సరస్వతి ఎంతోమందిని అద్భుతంగా వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చారు. నాకు తెలిసి నేను విన్నదైతే అబ్దుల్ కలాంజీ వారు కూడా వీరిని కలిసిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు అని. అలా వీరి గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. వీరు కూడా హిమాలయన్ మాస్టరే. సో వీరి గురించి ఎంతోమంది మాస్టర్ల గురించి మనకు అందిస్తున్నారు జ్ఞానం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు, వారితో మాట్లాడి ఈ మాస్టర్ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు సత్యదర్శనం సార్. సో మళ్ళీ ఒక మంచి మాస్టర్ని మన ముందుకు తీసుకొచ్చారు మీరు, స్వామి శివానంద సరస్వతి. నేనైతే చదివింది అయితే కలాంజీ వారు వీరిని కలిసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చారు అనేది తెలుసుకున్నాను సార్. సో వీరి గురించి చెప్పండి సార్. వీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, పుట్టుపూర్వోత్తరాలు, విద్యాభ్యాసం గురించి చెప్పండి. అది స్వామి శివానంద సరస్వతి గారు తమిళ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారనమాట. వాళ్ళ తండ్రి వెంగు అయ్యార్ గారు ఒక శివభక్తుడు, తల్లి పార్వతి అమ్మాళ్ళు అంటే భక్తి భావంతో పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేదన్నమాట. అలాంటి తల్లిదండ్రులకు మూడవ సంతానంగా కుప్పుస్వామి అనే పేరుతోటి జన్మించబడ్డాడు. కుప్పుస్వామి, వీరి పేరు కుప్పుస్వామి. అయితే ఈ కుప్పుస్వామి ఇది తంజావూరు దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు. అయితే ఆయన చిన్నప్పటి నుంచే విద్యలో, జిమ్నాస్టిక్స్లో, మ్యాథమెటిక్స్లో అన్నిట్లో చాలా దిట్టగా ఉన్నాడు అనమాట. మెమొరీ పవర్ చాలా బాగుండేది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక బ్రైట్ బాయ్, అంటే మంచి, అందుకే ఈజీగా అతనికి తంజావూరు వైద్య కళాశాలలో సీట్ దొరికింది. అయితే వాళ్ళు చదువుకుంటూనే ఆయన అంబ్రోసియా అని మెడికల్ జర్నల్ నడిపేవాడు స్టూడెంట్గానే. అయితే ఆయన బాగా టాలెంటెడ్గా ఉండడం వల్ల ఏమైందంటే ఆయనకి బయటికి రాగానే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు, అంటే ఈయన 1863లో పుట్టాడు. తర్వాత ఈయన 1887లో పుట్టి 1963లో చనిపోయాడు అనమాట. 1963. అయితే ఆయన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పాలనలో ఉన్నాం కదా మనం. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఈయన యొక్క టాలెంట్ని చూసి ఈయనకి గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం ఇచ్చి మలేషియా పంపిస్తారు. అయితే మలేషియా వెళ్ళి అక్కడ రోగులకు చికిత్స చేస్తూ, పేద రోగులకి ఉచితంగా ఉచిత చేస్తూ, తర్వాత ప్రముఖ వైద్య పత్రికలు నడుపుతూ ఇలాంటి రకరకాల పనులు చేస్తుంటాడు ఒక 10 సంవత్సరాలు. కానీ అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఎందుకు వీళ్ళు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు, సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు అంటే దీనికి ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఫిజికల్ కారణం కాదు, అది ఆత్మాధిక కారణం అని అనుకొని ఇది ఇలా ఉంటే నేను తెలుసుకోవాలి అనేసి 10 సంవత్సరాల తర్వాత రిజైన్ చేస్తాడు. తన వైద్య వృత్తికి రిజైన్ చేసేసేసి ఇండియాకు వాపసు వస్తాడు అనమాట. ఇండియాకు వాపసు వచ్చి అటు ఇటు తిరుగుతుంటాడు. తిరిగిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ కాదు మనకు కావాల్సింది, నేను హిమాలయాలకు వెళ్ళాల్సిందని హిమాలయాలకు వెళ్ళి రిషికేశ్లో విశ్వానంద సరస్వతి గారు అని ఒక పెద్ద గురువు గారు ఉంటారు. విశ్వానంద సరస్వతి గారు అంటే సరస్వతి అంటే ఎవరైతే జ్ఞాన సంపాదనలో పైకి వచ్చారో వాళ్ళని సరస్వతి అంటారు. ఎవరైతే యోగాలో బాగా పరాకాష్ఠ చెందినో అతని పరమహంస అంటారు అనమాట. ఇక్కడ సరస్వతి అంటే ఈ జ్ఞాన పరంపరగా వాళ్ళు సరస్వతి దగ్గర చేరారనమాట. జ్ఞానంలో అత్యున్నత స్థాయి, దాని సాధనలో అత్యున్నత స్థాయి పరమహంస. సో ఎప్పుడైతే ఈ విశ్వానంద సరస్వతి గారి దగ్గరికి చేరుతాడో అంటే 1924లో అనుకుంటా, 1924లో పోయి అక్కడ చేరుతాడు. అంటే 87 అంటే అదొక 13, ఒక 24
అంటే 37 సంవత్సరంలో చేరాడు. చేరిన తర్వాత అప్పుడు ఈ విశ్వానంద గారు ఏం చెప్తారంటే, నువ్వు అసలు ఎందుకోసం వచ్చావు, నువ్వు ఒక వైద్య వృత్తి చేస్తున్నావు, వైద్య వృత్తిలో నువ్వు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నావు కదా, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే, లేదు గురువుగారు, నాకు అసలు వాళ్ళల్లో చాలా అసంతృప్తిని చూసా, వాళ్ళు ఒక రకమైన జీవనం చేస్తుంది. కానీ అంటే ప్రతి మనిషికి ఒక అత్యంతంగా సంపాదించుకోవలసిన ఒక ఉంది, అది ఏమిటో నాకు తెలవట్లేదు, దాని గురించి మీరు నాకు నేర్పాలి అంటారు. అంటే అప్పుడు అలా అయితే నువ్వు మామూలు వైవాహిక జీవితంలో, అంటే అప్పుడు స్వామి విశ్వానంద గారు వైవాహిక జీవితంలో ఉండగా సన్యాసిగా మారతావు అంటే, ఇక్కడ మనకైతే ఆయన పెళ్లి చేసుకున్నట్టయితే ఇక్కడ కనబడదు. అయితే సన్యాసిగా ఉంటే అప్పుడు నువ్వు ఈ ఆత్మాధిక ప్రగతి, ఆత్మాధిక శాస్త్రాన్ని సున్నంగా నేర్చుకోగలుగుతావు, నీకు చాలా అలాంటి యాటిట్యూడ్ అంటే అలాంటిది లక్షణాలు నీకు ఉన్నాయి అంటే, అప్పుడు నన్ను సన్యాసిగా మార్చండి అంటాడు. అప్పుడు అతనికి సన్యాసి దీక్షను ఇచ్చి ఆయన స్వామి శివానంద సరస్వతిగా నామకరణం చేస్తాడు. అప్పుడు కుప్పుస్వామిగా, డాక్టర్ కుప్పుస్వామి నుంచి శివానంద సరస్వతిగా ఒక 2వ జన్మ ఎత్తుతాడు అనమాట. అయితే అతని యొక్క ఎంత గ్రహణ శక్తి తర్వాత మెమరీ ఉంటుందంటే, ఆయన తన లైఫ్లో ఒక 294 పుస్తకాలు రాశాడు. అది ఒక సబ్జెక్ట్ గురించి కాదు, 15-20 సబ్జెక్ట్స్ గురించి. ఏ సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ పొందలేదు. 294 పుస్తకాలు రాశారు. అంటే ఆయన చాలా, అంటే ఆయన చనిపోయేలోపు ఆయన వయసు 90 దాటే ఉంది కదా, 63 ప్లస్ అది 13 అంటే 80 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అంటే ఆయన యొక్క అంటే ఒక లక్ష్య సాధన కోసం ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఒక సన్యాసిగా మారి నా కోసం నేను ఏదో ముక్తిని మోక్షాన్ని సంపాదించడం, సామాన్య జీవితం, సామాన్య ప్రజల కోసం ఈ ఆత్మాధిక చింతన ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు ధ్యానం చేయాలి అంటే, మెయిన్గా ఈయన ఫోకసింగ్ చేసేది ఏంటంటే, సేవ చేయండి, దానం చేయండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆత్మసాక్షాత్వం పొందండి. ఈ 5 ప్రిన్సిపల్స్, 6 ప్రిన్సిపల్స్ చెప్తుంటాడు అనమాట. అదే ఆయన జీవితం మొత్తం ప్రచారం చేసేది కూడా దాని గురించి. వారి గురువు గారు ఏం నేర్పించారో ఆ దీక్షలో సాధన ప్రారంభించారు. సన్యాసిగానే సాధన ప్రారంభించారు అనమాట. ఎక్కడ తనకు భార్య పిల్లలు ఉన్నట్టు చెప్పబడలేదు. ఆ సాధనలోనే ఇప్పుడు ఆయన ఎన్ని చేశాడంటే, 1924లో సన్యాసం తీసుకున్న తర్వాత 1927లో ఏం చేశాడు, ఫారెస్ట్ ఆఫ్ అంటే యోగా ఫారెస్ట్ అని ఒకటి స్థాపించాడు. తర్వాత ఫెడరేషన్ ఆఫ్ రిలీజియన్స్ అని, తర్వాత ఒక స్వచ్ఛంద, ఇంత కఠోరమైన రోజు అంటే ఆ గురువు గారి ఆజ్ఞ ప్రకారం రోజు కఠోర దీక్ష, ధ్యానం, కఠోర సాధన చేస్తూ మళ్ళీ సాయంత్రం కాగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న యాత్రికులకి, పేద ప్రజలకి ఉచిత వైద్యం చేసేవాడు. అంటే తన వైద్య ప్రొఫెషన్ వదిలిపెట్టి అట్లా లక్ష్మణ్ జూలాలో, అంటే ఈ రిషికేశ్ పక్కనే ఉంటుంది లక్ష్మణ్ జూలా, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి కట్టాడు ప్రజలకు. అంటే తన సొంత ఫండ్స్, ఎప్పుడైతే అతను ఈ మలేషియా నుంచి వచ్చిన తర్వాత ఆయనకి రిజైన్ చేసిన తర్వాత కొన్ని డబ్బులు వస్తాయి అనమాట. ఆ డబ్బులన్నింటినీ కూడా లక్ష్మణ్ జూలాలో ఆసుపత్రి కట్టించడానికి, ఆసుపత్రి నడిపించడానికి ఉపయోగించాడు అనమాట. అయితే ఆ తర్వాత ఫెడరేషన్, ఆ తర్వాత 1936లో మాత్రం ఆయన ద డివైన్ లైఫ్ సొసైటీ అంటే ఆత్మాధికంగా మనం ఏ విధంగా ఎదగాలని ఒక సంస్థని నడిచి దాని వ్యవస్థాపకంగా ఉండి ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అయితే అది 1950కి వచ్చే వరకు దాని శాఖలన్నీ భారతదేశంలో, ఆ తర్వాత ప్రపంచానికి మొత్తం పాటింపజేశారు. ద డివైన్ లైఫ్ సొసైటీ అనేది ఇప్పుడు కూడా, అంటే అప్పుడు స్వామి శివానంద గారు చనిపోయి ఎన్నో వందల సంవత్సరం దాటిపోయింది, కానీ ఆయన యొక్క ప్రచారాలు, ఆయన యొక్క సందేశాలు ఇప్పుడు కూడా మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా ఈ డివైన్ లైఫ్ సొసైటీ శాఖల ద్వారా ప్రసారం జరుగుతూనే ఉంటాయి. డివైన్ లైఫ్ సొసైటీ ఇంకా యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఉంటుంది డివైన్ లైఫ్ సొసైటీ. రైట్ సార్, వండర్ఫుల్. అంటే ఒక డాక్టర్గా ఎంపిక చేసుకొని ఇది ఎందుకు ఇలా వస్తుందనే వెతుకులాటలో భాగంగా తను సన్యాసిగా మారితేనే తెలుసుకుంటాడని సాధనలో సన్యాసిగా ఇవన్నీ స్థాపించారు. డివైన్ లైఫ్ సొసైటీ. అయితే ఆయన ఇంకా ఇవి కాకుండా కూడా 1945లో ఆయుర్వేద ఫార్మసీలోకి స్థాపించాడు.
ఆల్ వరల్డ్ రిలీజియన్స్ స్థాపించారు, ఆల్ వరల్డ్ సాధు ఫెడరేషన్ స్థాపించాడు. అలా రకరకాల సంస్థలు స్థాపించి ప్రజలకు, సామాన్య ప్రజలకు మతం గురించి, తత్వశాస్త్రం గురించి, ఆత్మాధిక శాస్త్రం గురించి, యోగా గురించి, ప్రాణాయామం గురించి, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తారు. యోగా ప్రచారం కూడా తీసుకొచ్చారు బయటికి. అంటే గురువులందరూ యోగా ప్రచారంతోనే ప్రారంభించి ధ్యానం వరకు తీసుకొచ్చారు అందరినీ. వావ్. ఏమి సార్ వీరేమన్నా పుస్తకాలు రాశారా మరి? గ్రంథాలు, పుస్తకాలు చాలా. అంటే ఇప్పుడు స్వామి రామ గారు ఏంటంటే చాలా అంత గ్రహణ శక్తి చాలా ఎక్కువ అనమాట. అయితే ఆయన ఒక డాక్టర్గా ఉన్నప్పుడే ఆయన రీసెర్చ్ చేస్తూ ఆర్టికల్స్ రాసేవాడు. తర్వాత ఎప్పుడైతే సన్యాసిగా మారిండో ఆయన మొత్తం ఆత్మాధిక శాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా, భారతీయ సంప్రదాయాన్ని క్షుణ్ణంగా గురించి, తర్వాత పాశ్చాత్య తత్వశాస్త్రం ఏంటి, పాశ్చాత్య మానసిక శాస్త్రం ఏంటి, వాటిని కూడా బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. తర్వాత ఎపిటోమాలజీ అంటే రోగ నివారణ శాస్త్రం, దాని మీద. తర్వాత మెటాఫిజిక్స్ దాని మీద. తర్వాత ఇంకా ఆరోగ్యం గురించి. తర్వాత తన ఆత్మకథని రాసుకోకుండా వేరే పెద్ద పెద్ద యోగుల జీవిత చరిత్రలు, తర్వాత ఆత్మకథ రాశారు, శిష్యులు రాశారు. అయితే ఆ తర్వాత అంటే ఆయన ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ జీవిత చరిత్రలో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి. తర్వాత ఆయన సూక్తులు కూడా చాలా ఫేమస్ సందేశాలను ఇస్తుండే అనమాట. అలా ఆయన ఏంటంటే ఈ 296-97 పుస్తకాల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. మెటాఫిజిక్స్ ఉంది, వేదాంతం ఉంది, మతం ఉంది, పాశ్చాత్య శాస్త్రం ఉంది, పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ఉంది, ఎపిటమాలజీ ఉంది, తర్వాత లలిత కళల గురించి, నీతి శాస్త్రం గురించి, విద్య గురించి, ఆరోగ్యం గురించి, తర్వాత పద్యాలు, లేఖలు, పఠనాలు, విశ్లేషణలు, ఉపనిషత్తుల గురించి, అట్లా రకరకాల తన జీవిత కాలంలో ఎన్నో రకాల చేశారు. అవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రచారంలో ఉన్నాయి అన్నమాట. మనిషి అంటే ఉన్నతంగా ఎదగడానికి కావలసిన అన్ని సబ్జెక్టులను టచ్ చేశారు. అయితే అన్ని సబ్జెక్ట్స్లలో మాత్రం ఏం రాస్తాడంటే, లాస్ట్లో ఏం రాస్తాడంటే, ఇప్పుడు ఉన్న సైద్ధాంతిక జ్ఞానం కానీ, ఇప్పుడున్న సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, దీనికంటే యోగా తత్వశాస్త్రమే మెరుగైనది అని చెప్తాడు. మొత్తం రాస్తాడు, వాటి గురించి మొత్తం విశ్లేషణ చేస్తాడు. చెప్పుకుంటూ లాస్ట్ లో మాత్రం మీరందరూ యోగాని, తత్వాన్ని, ఆత్మాధిక శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అదే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ప్రతి ఒక్క మనిషికి అదే ఉండాలి. బేసిక్ గా ఏ సబ్జెక్ట్ తో ప్రారంభించినా లాస్ట్ కు ఆత్మజ్ఞానం మీదనే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో చాలా టీచింగ్స్ కూడా ఇచ్చేవారు. అంటే ఆయన చాలా సందేశాలు ఇచ్చేవారు. తర్వాత ఆయన తన శిష్యుల్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. వాళ్ళ శిష్యులతో ప్రపంచం మొత్తం నలుమూలలో పోయి రకరకాల సంస్థలను స్థాపించేసేసి ఈ స్వామి శివానంద యొక్క సరస్వతి గారి యొక్క సిద్ధాంతాలని, తర్వాత సందేశాలని, ధ్యాన ప్రచారాన్ని విస్తృతం చేశారన్నమాట. అంటే వారి శిష్యులు కూడా సంస్థలు ఎస్టాబ్లిష్ చేశారా? చాలా చేశారు. ఎవరెవరు సార్ ప్రముఖ శిష్యులు కావాలంటే మనం ఇప్పుడు స్వామి చిన్మయానంద ఉన్నాడు. స్వామి చిన్మయానంద మిషన్ ద్వారా ఆయన చాలా భగవద్గీతను అద్భుతంగా బోధిస్తారు కదా. పత్రి సార్ కూడా యూజ్ చేశారు, ఫోటో చేశారు వారి గురించి. తర్వాత బిహార్ స్కూల్ ఆఫ్ యోగా అని ఒకతను స్టార్ట్ చేశాడు. బిహార్ స్కూల్ ఆఫ్ యోగా. తర్వాత ఇంకొక అతను ఆయన ముఖ్య శిష్యులు ఉన్న కృష్ణానంద సరస్వతిను, సత్యానంద సరస్వతి ఆయన ముఖ్య శిష్యులు. ఈ సత్యానంద సరస్వతి ఏంటంటే గురుగారు చనిపోయిన తర్వాత 1963 నుంచి 2008 దాకా డివైన్ లైఫ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఈ కృష్ణానంద సరస్వతి గారు ఏంటంటే ఆయన్ని అందరూ నడిచే ఎన్సైక్లోపీడియా అనేవాడు. అతను అంటే మన భారతీయ తత్వం గురించి, పాశ్చాత్య దేశాల యొక్క తత్వశాస్త్రం గురించి, మనస్తత్వ శాస్త్రం గురించి ఎంతో లోతైన ఏ విషయానికి ఎప్పటికప్పుడు ఎవరికి అంటే కూడా వాళ్ళకి సమాధానం చేసి ఎన్నో చర్చలు, తర్వాత వర్క్షాప్స్ నిర్వహించేవాడు. ఆయన మన ఈ డివైన్ లైఫ్ సొసైటీకి సెక్రటరీ, అంటే ఆయన చనిపోయేంత వరకు సెక్రటరీగా పనిచేశారన్నమాట. సో ఇలా ఆయన శిష్యులు చాలా ముఖ్యమైన పాత్రలు. తర్వాత కొంతమంది శిష్యులు ఏంటంటే కెనడా వెళ్ళారు, కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళారు, కొంతమంది సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, కొంతమంది మలేషియా వెళ్ళారు. అక్కడ వెళ్ళి మళ్ళీ స్వామి శివానంద సరస్వతి యొక్క సంస్థలను అక్కడ స్థాపించి ప్రతి ఇండియన్ మాస్టర్ అన్ని బ్రాంచెస్ అన్ని దేశాల్లో స్ప్రెడ్ చేశారు. అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ వాటికి బీజం వీరందరూ వేసినట్టు అనిపిస్తుంది సార్. అవును,
కదా సార్. అప్పట్లోనే ఈ బీజాలు వేసి వారికి ఆ సాధనలు ఆ సంస్థల ద్వారా ఎవరెవరైతే ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నారో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం మనకు వచ్చింది. అయితే ఇప్పుడు ముఖ్య శిష్యుల నుంచి మనం చెప్పుకుంటే ఫస్ట్ మనము ఎవరైతే ఉన్నారో ఒక స్వామి చిదానంద సరస్వతి గారు ఈయన నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసైపుల్. అందుకని ఆయన ఏం చేశాడు, మనం ఈ డివైన్ లైఫ్ సొసైటీకి అధ్యక్షుడిగా నియమించాడు ఆయన చనిపోయే ముందు. సో అతను ఈ డివైన్ లైఫ్ సొసైటీని మొత్తం విశ్వవ్యాప్తంగా చేయించాడు 1963 నుంచి 2008 వరకు, అంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు. అది అయితే ఆయన ఫస్ట్. సెకండ్ తర్వాత స్వామి విష్ణుదేవానంద సరస్వతి అని ఆయన ఏం చేశాడంటే శివానంద యోగా వేదాంత సెంటర్ అని ఒకటి పెట్టేసేసి కెనడాలో, కెనడా మొత్తం ఈ స్వామి శివానంద సరస్వతి గారి బోధనలు ప్రచారం చేశాడు. తర్వాత ఇంకొక అతను ఏంటంటే స్వామి సత్యానంద సరస్వతి గారు ఏం చేశారంటే ముంగేర్, బీహార్లో ముంగేర్ పోయి అక్కడ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, అంటే ద వరల్డ్ ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా లర్నింగ్ సెంటర్ అనమాట. అది ఆయన సత్యానంద సరస్వతి గారు చేశారు. ఆ తర్వాత స్వామి వెంకటేశానంద సరస్వతి గారు ఏం చేశారంటే దక్షిణాఫ్రికా వెళ్ళి ఆనంద్ కుటీర్ అని అక్కడ ఒక పెద్ద సంస్థ సంపాదించి అక్కడ శివానంద ఉద్యమం, అంటే ఆయన చేసే ప్రచారాలు, ఆయన చేసే ధ్యానం గురించి, ఆయన జ్ఞాన సంపాదన గురించి వాటిని కూడా బాగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇంకొక లేడీ మహిళా శిష్యురాలు ఉండేది, ఆమె స్వామి శివానంద రాధా గారు. ఆమె కూడా ఎంతంటే భక్తురాలంటే ఆమె బుద్ధుని గురించి బాగా తెలుసుకొని బుద్ధులు చేసిన తర్వాత స్వామి శివానంద గారి దగ్గరికి వచ్చి శిష్యరికం చేసి మళ్ళీ కెనడా వెళ్ళిపోతుంది. కెనడా వెళ్ళి అక్కడ యశోధర ఆశ్రమం అని ఒకటి, అంటే బుద్ధుని భార్య పేరు మీద మాత యశోధర ఆశ్రమం పెట్టి మొత్తం, అంటే ఈ ధ్యానము కానీ ఆత్మాధిక శాస్త్రం కానీ ఓన్లీ పురుషులకే పరిమితం కాదు, స్త్రీలు వాళ్ళు ధ్యానం చేయాలి, స్త్రీలు కూడా యోగా గురించి తెలుసుకోవాలి, ప్రాణాయామం గురించి తెలుసుకోవాలి, ఆత్మాధిక అని ఆమె చాలా ప్రచారం చేస్తారనమాట. అది ఒకటి చాలా మెయిన్. అంటే ఆమె ఏం చేసిందంటే యోగాని ధ్యానానికి రెండిటికి బాగా ఇంపార్టెన్స్ పెట్టి జెంట్స్ లేడీస్ అని అందరూ దీనికి కంపల్సరీగా చేయాలి అని స్వామి శివానంద స్ఫూర్తితోటి ఆమె జీవితకాలం మొత్తం కూడా ఇది కెనడాలో ఆమె సర్వ్ చేసింది అనమాట. తర్వాత స్వామి జ్యోతిర్మయానంద సరస్వతి గారు ఏం చేస్తారంటే అమెరికాలో మియామి పోయాడు. మియామి అనేది ఒక పెద్ద టూరిస్ట్ సెంటర్ ఫ్లోరిడాలో ఉంది. అక్కడ ఫ్లోరిడా ఉండి అక్కడ ఒక రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టాడు, యోగా రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టి ప్రపంచంలో ఉన్న యోగులందరూ ఏ విధంగా ఈ యోగ సాధన చేస్తున్నారు, తర్వాత దాన్ని ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు, యోగ సాధన వల్ల మనిషిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, వాటి గురించి ఆయన రీసెర్చ్ చేసి ఆ ఫౌండేషన్, ఆ పబ్లికేషన్స్ చేసేవాడు అనమాట. తర్వాత స్వామి చిన్మయానంద గురించి తెలుసు, భగవద్గీతని ఎంతో ప్రచారం చేస్తే ఆయన పూణేలో తన శాఖ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద నగరాల్లో స్వామి చిన్మయానంద మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో 1000 స్కూల్స్, అది విద్యార్థులను ముందే ఆత్మాధిక దిశలో నడిపించాలని అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు ఈ వేదాంతము తర్వాత ఈ స్పిరిచువాలిటీ నేర్పిస్తారనమాట. అది స్వామి చిన్మయానంద. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్వామి సచ్చిదానందం, ఆయన ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా యోగా సంస్థల గురించి, అంటే వాటి ఇంటిగ్రేషన్ చేసి ఎవరైనా వేరే గురించి వాళ్ళ దగ్గర మంచిగా ఉంది, మన సంస్థ దగ్గర ఉంది, అంటే ఇంటరాక్షన్ చేస్తూ అన్ని సంస్థలని ఒక సమగ్ర ఏకాకృతంగా ఒక మన మిషన్ ఏంటి అంటే లైఫ్ మిషన్ ఏంటి అంటే మనం యోగా కానీ తర్వాత ధ్యానం కానీ చేసి జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మలో ఐక్యం కావడం. నువ్వు ఏ విధమైన సాధన చేయి, అలాంటి లక్ష్యం కోసం ఈ సంస్థలన్నీ పనిచేస్తున్నాయా, వాటికి ఏమైనా గైడెన్స్ కావాలా, అలాంటి గైడెన్స్ ఇస్తూ ఆయన పనిచేశాడు. తర్వాత ఇంకొక స్వామి శాంతానంద సరస్వతి గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక సంస్థను సంపాదించారు మలేషియాలో చేసి, అక్కడ నుంచి మళ్ళీ ఒక బ్రాంచ్ సింగపూర్లో పెట్టాడు. మలేషియాను సింగపూర్లో ఈ టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ అంటే అసలు మన ధ్యాన సాధన ఎలా చేయాలి, తర్వాత ఈ స్వామి శివానంద గారు ఏం సందేశాలు చెప్పారు, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మలేషియా ప్రజల్ని తర్వాత ఈ
సింగపూర్ ప్రజల్ని చాలా ఆకర్షించాడు. ఎందుకంటే మలేషియాలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామి ఈ శివానంద సరస్వతి ఒక డాక్టర్కే కాకుండా కొన్ని పత్రికలు నడిపేవాడు అనమాట. మరి మనుషులు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, రోగ నివారణ కోసం ఏం చేయాలి, అంటే రోగ నివారణ ఓన్లీ మందులతోటి కాదు, తర్వాత ఆత్మాధిక చింతనతో అవుతుందని ఆయన అప్పుడు ఆయనకంటే ఆ ఆత్మాధిక అవగాహన లేకపోయినా కూడా అలా చెప్పేవారు అనమాట. సో అదే అనమాట. తర్వాత స్వామి సహజానంద గారు డివైన్ లవ్ సొసైటీ ఒక బ్రాంచ్ ని సౌత్ ఆఫ్రికాలో పెట్టి, డివైన్ లవ్ సొసైటీ, లైఫ్ సొసైటీ ఇదే సేమ్ ని అక్కడ ఒక పెద్ద హెడ్ క్వార్టర్ పెట్టేసేసి అక్కడ దాన్ని ప్రిటోరియాలో దాన్ని బాగా ప్రచారం చేశారన్నమాట. ఇట్లా చాలా మంది శిష్యులు ఈయన శివానంద సరస్వతి గారి ఒక సందేశాన్ని ఒక్కొక్కరు ఒక సందేశాన్ని పట్టుకొని దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారనమాట. అలా ఆయన శిష్యుల్లో ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు. ప్రతి ఒక్క శిష్యుడు మనకు ఒక రకమైన ప్రకృత రంగంలో రాణించారు. ఒక ఆయన ఆర్ట్స్ లో, ఇంకొక అతను యోగా రీసెర్చ్ లో, ఇంకొక అతను భగవద్గీతలో, ఇంకొక అతను ఈ డివైన్ లైఫ్ సొసైటీ ముందుకు తీసుకుపోవడం. తను ఎన్ని సబ్జెక్టులు అయితే రాశారో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజ్డ్ మాస్టర్స్ ని తయారు చేశారు. తర్వాత స్వామి శివానంద రాధా గారు మహిళలకు కూడా పూర్తిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆమె యశోధరాశ్రమం చేయడం, ఇట్లా రకరకాలుగా చేశారు. అన్నిటికంటే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిందంటే స్వామి శివానంద సరస్వతి గారు ఏపీజే కలాం గారు కలిసిన విషయం. అది చెప్పండి సార్, వెరీ ఇంట్రెస్ట్. అది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన దేశ భవిష్యత్తుని, దేశ యొక్క చరిత్రనే మార్చగలిగారు. ఏది శివానంద గారు ఒక ఏపీజే కలాం గారికి ఒక స్ఫూర్తినిచ్చి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ స్ఫూర్తి అంటే మనం చెప్తాం, ఇప్పుడు స్వామి ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచి తనకు అవసరాల కోసం, తన ఫీజులు కట్టుకోవడం కోసం సైకిల్ మీద తిరుగుతూ రామేశ్వరంలో, తర్వాత రామేశ్వరం ప్లాట్ఫామ్ మీద, బస్ స్టాండ్లో న్యూస్ పత్రిక అంటే వార్తాపత్రికలు అమ్మేవాడు. అయితే ఆ వార్తాపత్రికలు అమ్ముతూ ఉంటే పైకి చూస్తుండేవాడు. పైకి చూస్తే విమానాలు కనబడతాయి. విమానాలు కనబడినప్పుడు ఆయనకి ఏమనిపించింది, నేను ఒక దేశభక్తుడిని కాబట్టి నేను ఒక యుద్ధ విమాన పైలట్ని కావాలి అని కలలుగా కనేవాడు. అయితే అతను ఫస్ట్ ఇంజనీరింగ్లో చదవడానికి పోతే ఇంజనీరింగ్ సీట్ రాలే, డిప్లొమా కోర్సులో చదివాడు. డిప్లొమా కోర్సు చదివిన తర్వాత డిగ్రీ కోర్సులో చేరాడు. డిగ్రీ కోర్సు చేసిన తర్వాత ఆయన మీద స్వామి అబ్దుల్ కలాంజీ వాళ్ళ ఫాదర్కి మంచి నమ్మకం ఉండేది కదా. ఆయన ఒక పెద్ద భక్తులు అనమాట. అంటే ఖురాన్ బాగా చదివి మౌల్వీగా ఉండి అక్కడ మసీదులో పాఠాలు గిటాలు చెప్తూ ఉంటాడు. కానీ ఈ అబ్దుల్ కలాం ఏంటంటే చిన్నప్పటి నుంచి సంస్కృతము, ఉర్దూ రెండు నేర్చుకొని దాంట్లో చాలా సంపాదించాడు. అప్పట్లోనే ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చదువుకొని ఉన్నాడు. కానీ నువ్వు చదువుకోవడానికి నువ్వు ఏం చేయట్లేదురా, అంటే మనం తినడానికి తిండి సరే, పూర్తిగా నువ్వు మన కుటుంబాన్ని పాటించడానికి నువ్వు చేయట్లేదు, నీ మీద చేసిన ఖర్చు అంతా నాకు వృధా అనిపిస్తుందని తిట్టేవాడు అనమాట. అయితే అప్పుడు నేను లేదు, కంపల్సరీగా నేను పైలట్గా మారుతాను అని చెప్పి ఢిల్లీలో పైలట్ టెస్ట్ రాయడానికి వెళ్తారు. వెళితే అక్కడ ఏమవుతుంది అంటే 52-53 పరీక్షలు రాయడానికి టెస్టులు పెడతారు. రకరకాల టెస్టులు పెట్టిన తర్వాత ఈయనకి ర్యాంకు 9వ ర్యాంక్ వస్తుంది. పోస్టులు 8 ఉంటాయి. ఇక్కడ దాకా వచ్చి అయితే దానితోటి విపరీతమైన మానసిక ఆందోళనకు గురి అయిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అరే నేను నా జీవిత లక్ష్యం నేను నెరవేర్చలేదు. ముందు వాళ్ళకి వచ్చట నెక్స్ట్ తను ఉన్నాడు. నెక్స్ట్ అయితే ఎందుకైనా మంచిదని ఆయనకు స్వామి శివానంద గారి గురించి తెలుసు. ఎందుకంటే తమిళనాడులో ఎవరికైనా కూడా స్వామి శివానంద అంటే ఎవరు అని తెలుసు. స్వామి శివానంద గారు ఏంటంటే ఇప్పటికి కూడా స్వామి శివానంద ఋషికేశ్ ఆశ్రమంలో ఎవరైనా కూడా ఏప్రిల్ మేలో ఎక్కడి నుంచి అయినా భారతదేశం కానీ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉచితంగా యోగా ధ్యానం నేర్చుకోవచ్చు. వాళ్ళ అకామిడేషన్ కూడా ఇస్తారనమాట. అప్పుడు అసలు యాక్చువల్గా మేము కూడా యోగా ఎంఎస్సి చదివినప్పుడు పోదాం అనుకున్నాం, పోలేదు. కానీ ఎప్పుడు ఒక జీవితకాలంలో పోవాలి. అంటే అక్కడ 45 రోజులు తమిళనాడులో శాఖ ఉంది ఋషికేశ్ లో మేజర్ సెంటర్ అక్కడే హెడ్ క్వార్టర్. అక్కడే స్వామి శివానంద సరస్వతి అక్కడే ఒకసారి 1924లో ఎప్పుడైతే దీక్ష తీసుకున్నాడో అక్కడే ఉండిపోయారు. కానీ ప్రపంచం అంతా ప్రచారం చేయడానికి వెళ్ళాడు. ముఖ్య స్థానం అది హెడ్ క్వార్టర్ మాత్రం మార్చలేదు. తను వెళ్తూ వచ్చిన శిష్యుల ద్వారా బ్రాంచెస్ పెట్టించారు కానీ వారు అక్కడే ఉండేది. వెళ్ళిపోయే వరకు చనిపోయారు. అయితే ఈయన ఢిల్లీ నుంచి ఋషికేశ్ పోతాడు ట్రైన్లో. అబ్దుల్ కలాంజీ. అప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది, 20 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత చేసి అక్కడ పోయిన తర్వాత స్వామి శివానంద గారిని కలవాలని ఆశ్రమానికి పోతాడు.
ఆశ్రమంలో శివానంద గారు ధ్యానముద్రలో ధ్యానం చేస్తూ ఉంటే ఈయన లోపలికి ఎంటర్ అవుతాడు. అయితే లోపలికి ఎంటర్ కాగానే స్వామి శివానంద సరస్వతి కళ్ళు తెరవకుండానే, అరే అబ్దుల్, ఎందుకురా నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. అనే వరకు ఒకటేసారి షాక్ అవుతాడు. స్వామి వారి కళ్ళు తెరవలేదు, నేను అబ్దుల్ కలాం అని తెలియదు, నేను ఆత్మహత్య చేసుకుంటానని నాకు చేసుకోవాలన్న సంకల్పం ఎవరికి తెలవదు కదా, నాకొక్కడికే తెలుసు. అది పోయి అక్కడ పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అప్పుడు స్వామి అబ్దుల్ కలాంని ధ్యానంలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత కొంత సమయానికి అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత కళ్ళు తెరవమని చెప్తాడు. తెరిచిన తర్వాత అప్పుడు అంటాడు, ఏంటి అబ్దుల్ కలాం, అబ్దుల్ నీకు ఏమొచ్చిన సమస్య ఏంటి, నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, నాకు జీవితం మీద విరక్తి కలిగింది, నాకు చాలా నిరాశతో ఉన్నాను, నేను నా జీవితంలో ఒక యుద్ధ పైలట్గా అయ్యి భారతదేశానికి నేను సేవ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ సేవ చేయడానికి కోల్పోతున్నాను నేను అని. అప్పుడు నీవు యుద్ధ పైలట్గా చేరి దేశానికి సేవ చేయాలనుకున్నాడు, అది తప్పురా. దేశానికి సేవ చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. తర్వాత నీకు దైవం ఎలా ఉందంటే విమానానికంటే పైది ఇంకా నీ లక్ష్యంలో ఉంది, విమానం కాదు నీకు, విమానం కంటే పైకి, నువ్వు పైలట్ కాదు, ఇంకా దానికంటే ఇంకా పైన స్థానంలోకి వెళ్తుంది. నీకు దేవుడు మీద విశ్వాసం ఉంచి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఏ దిశలో అయినా ప్రయాణం చేయి, నువ్వు అత్యున్నత స్థాయిలోకి వెళ్తావు, దేశానికి ఎంతో సేవ చేస్తావు అని వెళ్తాడు అని చెప్పి, నువ్వు వెళ్ళు, ధ్యాన సాధన కూడా చేయండి అని చెప్తాడు. అంటే అప్పటి నుంచి ఈయనకి ఏంటంటే ధ్యాన సాధన అనేది అలవాటు పడుతుంది, ఆత్మాధిక శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు. అయితే ఏం చేయాలని బయటకు వస్తాడు. బయటకు వచ్చి అచేతన అంటే అసంకల్పితంగా చేతులు జేబులో చేయి పెడతాడు అనమాట. జేబులో చేయి పెట్టగానే జేబులోంచి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఒక నెల రోజుల క్రితమే ఆయనకి DRDOలో అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగంలో ఎవరు చేస్తారని జేబులో పెట్టుకుంటారు అనమాట. నా లక్ష్యం ఇది కాదు, నేను నాకు పైలట్ కావాలి. అయితే తీయంగా అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఢిల్లీకి వచ్చేసేసి నేను DRDOలో పనిచేస్తాను అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం ఇస్తారు. ఈ హైదరాబాద్లో ఉన్న DRDOలోనే 40 సంవత్సరాలు పనిచేస్తాడు. 40 సంవత్సరాలు పనిచేసి ఏం చేశారు, మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. అంటే మిసైల్ని తయారు చేయడం, రాకెట్లను తయారు చేయడం, అంటే స్పేస్ మ్యాన్గా, దానికంటే పైన అంటే స్పేస్ షటిల్ తయారు చేయడం. తర్వాత కొన్ని రోజులు ఏంటంటే డెప్యుటేషన్లో తంబా వెళ్తాడు. అంటే ఇక్కడ ఈయన ఉన్నాడు కదా ఖురానా అంటే ఎవరైతే ఇస్రో ఒక అధ్యక్షులు ఉంటారు, ఆయన దగ్గర డెప్యుటేషన్కి వెళ్ళి ఈ రాకెట్ని లాంచింగ్ చేసేటప్పుడు సారాభాయి, డాక్టర్ సారాభాయి కదా పనిచేస్తాడు, చేసి అక్కడ తెలుసుకుంటాడు అనమాట. ఏంటి అంటే ఒక విజయానికి ఎప్పుడైనా కూడా స్ఫూర్తి, ఎప్పుడు దాంట్లో లక్ష్యం ఏదైనా తప్పు వస్తే అప్పుడు ఫస్ట్ తంబాలో ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతే పెద్ద రిపోర్టర్స్ అందరు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే ఈ డాక్టర్ సారాభాయ్ గారు అందరి ముందు, చూడు ఇది ఫెయిల్ అయ్యడానికి కారణం నేనే, మా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు, ఎంతో శ్రమ చేశారు, కానీ నెక్స్ట్ టైం మనం కంపల్సరీగా దీని విజయవంతం అవుతుంది. ఒక 2-3 నెలల్లో మళ్ళీ విజయం, ఆ రాకెట్ ఫస్ట్ స్పేస్ అయిపోతుంది. అన్ని మళ్ళీ విలేకరులు అందరూ వచ్చిన తర్వాత చెప్తారు, చూడు ఈ విజయానికి నేను కాదు బాధ్యత, మా శిష్యులే అందరూ, వీళ్ళు చేయబట్టే ఇది విజయం జరిగింది. వచ్చినప్పుడు తన మీద తీసుకున్నాడు, సక్సెస్ వచ్చినప్పుడు అది డాక్టర్ సారాభాయ్ గారి దగ్గర నేర్చుకుంటారు. ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఎన్నిసార్లు వారు చెప్తూ ఉంటారు పుస్తకంలో. అయితే అలా చేసి ఆ తర్వాత మిసైల్ మ్యాన్ గా అయ్యి భారతదేశాన్ని చరిత్రలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అణుశక్తిలో మనం ఒక పెద్ద శక్తిగా ఎదిగినామంటే దానికి కారణం ఈ డాక్టర్ అబ్దుల్ కలాం. డాక్టర్ అబ్దుల్ కలాం ఎనర్జీ స్వామి శివానంద సరస్వతి గారు. స్వామి శివానంద సరస్వతి వారు కలాంజీకి ఇచ్చిన శక్తి జ్ఞానమే మనం ఈ రోజు చేస్తున్నాం. భారతదేశం మరింత ముందుకెళ్ళడానికి అంటే ఒక గురు సాంగత్యం ఎంతగా తీర్చిదిద్దుతుంది అనే దానికి నిదర్శనం సార్. ఈ వీరు చెప్పిన ధ్యాన పద్ధతులు ఏమిటి సార్? అయితే ఇప్పుడు ధ్యాన పద్ధతులు రకరకాలు ఉంటాయి. మనం అన్నిటికంటే తేలికైనది మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు, దాని ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అయితే ఈ స్వామి శివానంద గారు చెప్పేది ఏంటంటే ధ్యానం అనేది ఒక ప్రక్రియ అనేది కాదు, ఒక ఆత్మ సాక్షాత్కారానికి సాధనం అది. కాబట్టి దీన్ని మనం నిరంతర సాధన చేయాలి. నిరంతర సాధన చేసి తర్వాత దీని ఏంటంటే
ఒక మానసిక ప్రశాంతత కోసమే కాకుండా దైవత్వాన్ని చేరుకోవడానికి ఒక మార్గంగా గుర్తించాలి. చాలామంది మనం ఏమంటాం, ధ్యానం చేయండి మానసిక ప్రశాంతతని పొందండి అని. కానీ మానసిక ప్రశాంతత పొందుతూ దైవత్వాన్ని అంటే ధ్యానంతో జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానంతో ముక్తి మార్గాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి. అది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలని వీరు చెప్తారు. వీరు చెప్తారు. అది మనం మన పత్రిజీ గారు కూడా మనకు చెప్పేది అదే, నువ్వు ధ్యానంతో నువ్వు ముక్తిని పొందాలి, మోక్షం పొందాలనే చెప్తారు. అయితే ఇది ఒక రాజమార్గం అనమాట. ఇప్పుడు మనం వేరే వేరే విధాల మార్గం ఉండొచ్చు, అంటే భక్తి మార్గము, తర్వాత కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం ఉన్నాయి. అవి చాలా కష్టం కాబట్టే మనం రాజమార్గం ఏంటి? ధ్యాన మార్గం. ధ్యాన మార్గాన్ని రాజయోగం అంటారు. ఇకపోతే ఇది మన భగవద్గీతలో కూడా చెప్పింది ఇదే అనమాట. ధ్యానంతో నువ్వు నన్ను చేరుకోవచ్చు, అదే ఒక రాజయోగం అని చెప్తారనమాట. అయితే అసలు ధ్యానం అంటే స్వామి శివానంద గారి మాటల్లో ఏమిటి అంటే, ధ్యానం అనేది ఎంత ఏకాగ్రతలో ఉంటుందంటే, ఒక నిండు పాత్రలో నూనెను తీసుకొని ఇంకో పాత్రను ఎంతో జాగ్రత్తగా నింపుతుంటాం. ఏకాగ్రత అప్పుడు నింపుతున్నా, ఎంత ఏకాగ్రతతో నింపుతుంటే ఒకసారి ఏకాగ్రతకి పరీక్ష పెడతాడు ఒక గురువు శిష్యుడికి. ఏమనంటే, ఏకాగ్రత ఏంటి సార్ నేను చేయగలుగుతానంటే, నువ్వు ఒక కుండల నిండా, ఒక పాత్ర నిండా నూనె తీసుకొని ఆ గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి రావాలంటాడు. ఒక్క చుక్క కూడా పడిపోదు. అయితే అప్పుడు ఆ 3 చుట్లు అంటే ఎంత ఏకాగ్రతతో ఉంటే గానీ ఒక చుక్క కూడా కింద పడదు. అయితే ఆ 3 చుట్లలోనే ఆ శిష్యుడికి ఏకాగ్రత ఏంటో తెలిసిపోతుంది. వచ్చి ఇక మీరు సమాధానం చెప్పక్కర్లేదు, నేను తెలుసుకున్నా అంటాడు. అట్లే ఈ ధ్యానం అనేది ఒక నూనె పాత్ర ఇంకో నూనె పాత్రలో ఏకాగ్రతతో ఎప్పుడైతే వేయగలదు, ఒక్క చుక్క కూడా బయట రాకుండా అది ధ్యానం. అంటే అదే సరైన ధ్యాన పద్ధతి అని అంటారు అనమాట. అంటే ఇది ఇక్కడ చూడంటే ఎంత ఏకాగ్రతతో మనం ఉండగలిగితే. తర్వాత రెండోది ఇంకోటి ఏమంటే, ధ్యానం అనేది మానసిక ఒత్తిడి ఆందోళన దూరం చేస్తుంది, కానీ దైవ మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఫస్ట్ లెవెల్లో ఒత్తిడి తీసేస్తారు, హైయెస్ట్ లెవెల్ అయితే దైవ. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే, ఈ శక్తి నీకు ఎక్కువ రావాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో మీరు ధ్యానం చేయాలి. ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిన, స్వామి రామ గారు చెప్పిన, యోగానంద సరస్వతి గారు చెప్పిన, శివానంద సరస్వతి గారు చెప్పింది కూడా అదే. ఏంటి అంటే, పొద్దున 4 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఆ బ్రహ్మ ముహూర్తంలో సాత్వికమైన ఆలోచనలు వస్తుంటాయి మనకి. కాబట్టి ఆ సాత్విక ఆలోచనలతోటి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఏకాగ్రతతో చేస్తామో, అప్పుడు మనకు ధ్యానం కుదిరి మనం సమాధి స్థితికి పోవడానికి దారి తీస్తుంటుంది. సార్ ఇంతకు ముందు స్టార్టింగ్ అంతా కూడా పత్రి సార్ 4 నుంచే ధ్యానం స్టార్ట్ చేశారు. 4 to 7 ఉండేది అప్పుడు. తర్వాత 5 to 8 అంటే చేశారు. కరెక్ట్. తర్వాత ఈయన ఏం చేస్తారంటే చెప్పేది, ధ్యానం చేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి. తర్వాత పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, దీంట్లో ఆసనాలు ఈ 4 ఆసనాలు ఏదైనా ఉండాలి, మీకేది అది. కానీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి అని ఆయన చెప్తారు. ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉంటే ఇడాపిడ పింగళ నాడీలు, సూక్ష్మ నాడీలు చాలా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఈయన చెప్పేది ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ పత్రిజీ గారు చెప్పినట్టు చేస్తాడు. ధ్యానం చేసేటప్పుడు లోతైన శ్వాసలు కొన్ని తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమంటాడు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ఏంటి అంటే, మెల్లమెల్లగా ధ్యాసని ఆజ్ఞాచక్రం పైకి తీసుకురమ్మంటాడు. ఆజ్ఞాచక్రం పైకి ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంది? 2 కనుబొమ్మల మధ్యలో ఉంది. అక్కడ తీసుకొని ఆ తర్వాత ఆ దృష్టిని మళ్ళీ సహస్రారం మీదకి తీసుకెళ్ళాలి. లేదు అంటే ఆ దృష్టిని హృదయ చక్రం మీద, అంటే అన్నహాత చక్రం మీద అన్నహాత చక్రం మీద తీసుకెళ్ళచ్చు, లేకుంటే సహస్రారం మీద తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా మనకు పూర్తిగా ధ్యానంలో మునిగిపోలేదు అంటే, వచ్చిన ఆలోచనలు ఇంకా కొన్ని వస్తున్నాయి, ఆలోచనలు పూర్తిగా తొలగించలేకపోతున్నాము అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓంకారాన్ని జపించాలి. ఓంకార జపం
లేకుంటే ఇష్ట దైవం యొక్క మంత్రం కానీ అంటే మొత్తం మీద శూన్యం అవ్వడానికి స్టెప్స్ అన్ని చెప్పాడు. తర్వాత అయితే ఎప్పుడు కూడా ఈ మనసుకి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మనసుతో యుద్ధం అస్సలు చేయవద్దు. అది ఆలోచనలు మీరు వస్తుంటే వాటిని అట్లా వదిలిపెట్టి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, సాక్షిలాగా ఉండమంటారు. తర్వాత మళ్ళీ ధ్యానం మీదకి అంటే ఏకాగ్రత కోసం భృకుటి మీదకి తీసుకెళ్ళండి, ఆ తర్వాత సహస్రారం మీదకి తీసుకెళ్ళండి, లేకుంటే అన్నహాతంకి తీసుకెళ్ళండి. కానీ ఎప్పుడు కూడా మనసు ఆలోచనలతోటి అస్సలు యుద్ధం చేయొద్దు. చేయకుండా ఏం చేయాలి? నిరంతరమైన ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకే తెలిసి ఆ ధ్యానంలో ఆ తర్వాత తెలుసుకొని ఏం తెలుసుకున్నాడు స్వామి శ్రీరామ్ చెప్తుంటే, మీ యొక్క హృదయంలోనే అసలైన దైవం ఉన్నారని తెలుసుకోగలుగుతావు అని చెప్తారు. ఇది ఆయన అల్టిమేట్ గా చెప్పింది ఏంటి? దైవ ప్రార్థన చేయమన్నాడు, జపం చేయమన్నాడు, భక్తితో ఉండమన్నాడు. కానీ అవన్నీ చేసి కూడా నువ్వు ధ్యానంలో పరాకాష్ఠకు వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీ హృదయంలోనే దైవం ఉన్నారు, బయట లేరు, నీ పనే ఉన్నారని తెలుసుకోవడమే అల్టిమేట్ ధ్యాన సాధన. అది అంటే ఆయన చెప్పినవి కొన్ని చాలా వరకు మంచిగా ఉన్నాయి. బ్రహ్మముహూర్తంలో చేయడము, పద్మాసనం వీటిలో వెన్నెముక నిటారుగా ఉంచుకోవడం, ఆలోచనలు బంద్ చేయడము, దీర్ఘ శ్వాసలు తీసుకోవడము. తర్వాత స్టార్టింగ్ ఎందుకంటే సార్ మనకు శ్వాస ఉందని తెలియడానికి, ఇప్పుడు సైలెంట్ గా ఉంటే తెలియదు, ఒక 3 సార్లు తీసుకోవడం మళ్ళీ అప్పుడు గమనించడం ఈజీ అవుతుంది. అంటే చాలా అంటే సిస్టమేటిక్ గా ఆయన చెప్పారు. అంటే మన మామూలు వాళ్ళకు కూడా అది సునాయాసంగా ఈ ధ్యాన పద్ధతి నేర్చుకోవడానికి వీలు. ఎవరైనా ఎంత ఆలోచనలున్నా వాటిని కట్టడి చేసి ఒక అల్టిమేట్ పద్ధతిని నేర్పించినాం. సూపర్ సార్. సో ఇక వారి సందేశాలు ఏంటి సార్? సందేశాల గురించి మనం వారి మేజర్ కాన్సెప్ట్, మేజర్ మెసేజెస్ మీద. అయితే ఆయన డివైన్ లైఫ్ సొసైటీ ఎప్పుడైతే స్థాపించారో దాన్ని ముందు భారతదేశంలో శాఖలు పెట్టారు, ఆ తర్వాత ఏం చేశాడు ప్రపంచం మొత్తం కూడా శాఖలు పెట్టాడు. అయితే అది ఏంటంటే ఇప్పుడు లయన్స్ క్లబ్ లాగా, లయన్స్ క్లబ్స్ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటి? వీ సార్, అంటే మేము సేవ చేయడానికి వచ్చాము. అలాగే డివైన్ లైఫ్ సొసైటీలో ఒక 6 ఆయన ప్రమోట్ చేశాడు అనమాట. 6 సూక్తుల మీదనే డివైన్ లైఫ్ సొసైటీ నడుస్తుంది. ఫస్ట్ ఏంటంటే సర్వ్ అంటే సేవ చేయండి. నెక్స్ట్ అంటే లవ్ అంటే అందరినీ ప్రేమించండి. తర్వాత గివ్ అంటే దానం చేయండి. నెక్స్ట్ అంటే ప్యూరిఫై అంటే పవిత్రతను పొందండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ధ్యానం చేయండి, ధ్యానించండి, మెడిటేషన్. ఆ తర్వాత రియలైజ్, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అంటే స్టెప్స్ అనమాట, 6 స్టెప్స్. సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్. అంటే మనం ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మన పత్రిజీ గారు ఏం చెప్పాడు, ఫస్ట్ డైరెక్ట్ అంటే ఈ 4 స్టెప్పుల ముందు మీరు దాటుకునే వచ్చారు. అందుకనే కదా ఇప్పుడు మన పతాంజలి యొక్క యోగ సూత్రాల్లో అష్టాంగ మార్గంలో ధ్యానం అనేది 6వది. ఫస్ట్ ముందుకే తీసుకొచ్చారు. ప్రాణాయామ, ప్రత్యాహార, యమ నియమాలని కిందకి తీసుకెళ్లి ప్రాణాయామ నుండి స్టార్ట్ మనది. ప్రాణాయామం, ప్రత్యాహారం. అయితే ఆయన ఏంటంటే సేవ చేయి, ప్రేమించు, ధ్యానం చేయి, పవిత్రను పొందు, ధ్యానించు, ఆత్మ సాక్షాత్కారం పొందు. ఇదే స్వతంత్ర. అయితే దీనికోసం ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పిన శిష్యులకు కానీ ప్రజలకు కానీ ఉపదేశం చెప్పేటప్పుడు మీ యొక్క విజయ రహస్యం ఏమిటి అని చెప్తాడంట. ఎవరి అయినా విజయ రహస్యం ఏంటి అంటే ప్రతి చిన్న పని కూడా చేసేటప్పుడు మీ హృదయము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఏంటంటే హృదయం, మనస్సు, బుద్ధి, ఆత్మని దాని మీద లగ్నం చేయాలి. హృదయపూర్వకంగా, మనసు పూర్వకంగా, బుద్ధిపూర్వకంగా చేయాలి. ఆత్మను నిలుపుకొని చేయాలి. ఆత్మ ఇవన్నీ ఏకీకృతం చేసినప్పుడు కంపల్సరిగా ఏ పని చేసినా కూడా దాంట్లో విజయం మనదే అంటాడు. తర్వాత మనిషికి ఆలోచన శక్తి చాలా విద్యుత్ కంటే, కరెంట్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంది అంటాడు. ఆ పవర్ఫుల్ ఉంది కాబట్టి దాన్ని ఆలోచనలు మనం ఏ విధంగా చేసుకోవాలంటే నియంత్రించాలి. కానీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి కాబట్టి మన ఆలోచనలు మనం అదుపులో ఉంచుకోకపోతే అవి మనని అదుపులో తీసుకెళ్తాయి. దాని ప్రకారం మనం ఒక వేరే రకమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఆలోచనల్ని మనం నియంత్రించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, వాటిని మన విధిని నిర్దేశించకుండా మనం వాటిని నిర్దేశించే స్థాయికి పోయినప్పుడు ఆలోచనలే వాస్తవాలుగా మారి మనం ఏమి కావాలనుకుంటే అది చేయడానికి దోహదపడుతుంది. ఎవరైతే ఆలోచనలకు బానిసగా అయిపోతారో వాళ్ళు దాన్ని ఏమి సాధించలేరు.
కాబట్టి మీకు ఫస్ట్ ఏంటంటే విజయ రహస్యం ఏంటి, మీరు యొక్క ఆత్మను కేంద్రీకరించి మీ మనసు బుద్ధి తర్వాత ఏదైతే ఉందో వీటిని మనసు బుద్ధి హృదయాన్ని కలిపి మీరు చేయగలుగుతున్నారు, అప్పుడు మీరు అది చేస్తారు. కలాంజీకి అదే నేర్పించారు. మనసంతా అలజడిగా ఉండి ఇంకెందుకు ఈ జీవితం ఉన్న వారికి కూర్చోబెట్టి సాధన చేసి ఈ నాలుగిటిని ఏకీకృతం చేసి ఆ ప్రిన్సిపల్ అందించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్వామి శివానంద గారు తెలుసు, కోరికలు ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే ఏదైతే బలమైన కోరిక ఏదైనా ఒకటి ఉంటే ఆ కోరికను మీరు త్యజించినట్టు ఆలోచించండి. అంటే ఆ కోరిక నాకు వద్దు, నేను వదిలిపెట్టేశాను అని పెట్టి అప్పుడు ధ్యానం చేస్తే ఆ కోరిక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా కదా, శివానంద సరస్వతి గారి ఋషికేశ్ ఉండాలి అక్కడే అనుకుంటాను. ఈ మధ్యనే మా డిగ్రీ క్లాస్మేట్ హరిద్వార్ లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. హరిద్వార్ పక్కనే ఋషికేశ్ ఉంది. లక్ష్మీనారాయణ గారు రండి, మనం ఇక్కడ ఒక అందరూ మనం స్నేహితులు అందరిని పిలుస్తాము, 3 రోజులు నేనే హోస్ట్ చేస్తాను, అందరు రండి అంటున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళే మార్గం ఇప్పుడు సులభం. అంటే ఎప్పుడైతే ఆ కోరికను మనం త్యజించి దానిపై ధ్యానం చేస్తామో అది ఆటోమేటిక్గా రియాలిటీగా మారుతూ ఉంటుంది అనమాట. సో అది ఆయన చెప్పిన వస్త్రం. తర్వాత నిజమైన ఆరోగ్యం అంటే ఏంటి, నిజమైన ఆరోగ్యం అంటే ఏంటి అంటే ఆయన అనారోగ్యం అనేది ఒక స్వార్థపూరితమైన ప్రేమ తన మీద, నేను అనే దాని మీద ఎప్పుడైతే ప్రేమ మీద ఉంటారో అదే అనారోగ్యము. స్వార్థపూరిత ప్రేమే అనారోగ్యం. నేను అనే దాని మీద నేను అనే భావనతో అయితే సంపూర్ణ ఆరోగ్యం అనేది ఇక్కడ మొదలవుతుంది. మేము అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం, నిస్వార్థమైన సంపూర్ణమైన ఆరోగ్యం అంటే మేము నేను నుండి మేము. ఎప్పుడైతే నేను నుంచి మేము పోతే అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి మారిపోతుంది. అదే సార్, నేను అంటే ఇల్నెస్, మేము అంటే వెల్నెస్. కరెక్ట్. ఇల్నెస్ నుంచి వెల్నెస్ కి ఎదిగే అద్భుతమైన టెక్నిక్, శక్తి అది మన దగ్గర ఉంది. కాబట్టి అనారోగ్యాన్ని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్తున్నాం. తర్వాత ప్రతి ఒక్క జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్క దానిని ఒక చిన్న దాన్ని కూడా అది ఒక అనుభవంగానే తీసుకోవాలి, అని ఒక పాఠంగా తీసుకోవాలి. దాంట్లో ఏదో ఒక ప్రక్రియ అంటే ఏదో ఒక విషయం దాగి ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. కానీ ఇది జరిగింది అని బాధపడొద్దు అంటే బయట కనబడేది కాదు, దానిలోని అంతరార్థం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయం, ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, వాటి అన్నింటినీ అనుభవాలు. మన పత్రిజీ గారు కూడా చెప్పేది అదే, ప్రతి ఒక్క దాన్ని ఒక ఛాలెంజ్ గా ఒక అనుభవంగా తీసుకోవాలంట. తర్వాత ఇంకొకటి కూడా పత్రిజీ గారు చెప్పినట్లే స్వామి శివానంద సరస్వతి ఏం చెప్తానంటే, ద్వేషం వద్దు. ఎవరి మీద కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోవద్దు, ఎవరి గురించి కూడా నిందించవద్దు, ఎవరి గురించి కూడా జడ్జిమెంట్ చేయొద్దు, ఎవరి గురించి కూడా కామెంట్ చేయొద్దు. ద్వేషం అనేది అజ్ఞానం వల్ల వస్తుంది. దాని స్థానంలో మళ్ళీ బుద్ధుడు చెప్పినట్టు చెప్తుంటాడు, మైత్రి కరుణ దయ ప్రేమ క్షమ చెప్పారు. బుద్ధుడు చెప్పింది చెప్తున్నాడు, మైత్రి కరుణ దయ ప్రేమ క్షమ. అది వావ్. సో ఎంత మంచి అద్భుతమైన సందేశాలు. ఏమి ఉండొద్దో ఏమి ఉండాలో చెప్పారు. ధ్యాన సాధనకి స్టెప్స్ కూడా చెప్పారు. అత్యంతగా ఆలోచనలు వచ్చినప్పుడు కూడా మనం వాటిని నియంత్రించుకుంటూ వెళ్ళడం ఎట్లా, మన సక్సెస్ ఫార్ములా కూడా చెప్పారు. ఈ 4 ఏకీకృతం చేసినప్పుడే హృదయము మనస్సు బుద్ధి ఆత్మతో అనుసంధానం అయితే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. అండ్ మన ఆలోచనలే వస్తువులుగా వస్తాయి అనేది ఎలా అంటే, మన కోరికల పైన అలా సాధన చేసినప్పుడు అది అందులో త్యజించినప్పుడు అవే మన దగ్గరకు వస్తాయి. మనం దాని గురించి కానీ మనం ఏంటంటే కోరిక అది నేను త్యజిస్తున్నాను అనుకొని దాని మీద సాధన చేస్తున్నాను, దాన్ని పట్టుకో అదే కావాలన్నప్పుడు అది రాదు. దాని ధ్యానంలో ఓకే ఇది కావాలి వచ్చినా ఓకే, లేకుండా వదిలేసినప్పుడు నిజంగా అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, అంతే ఋషికేశ్ వెళ్ళాలనుకున్నారు. వావ్ సార్, ఈ ప్రోగ్రామ్ కి మీకు కూడా కనెక్షన్ అయిపోయింది. వండర్ఫుల్. ఇంకా ఏం చెప్తారు మెసేజ్? ఇంకా ఏంటంటే స్వామి శివానంద సరస్వతి గారు ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క మనిషికి తన యొక్క అంటే మెయిన్గా మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఆత్మాధిక చింతన అనేది కంపల్సరీగా ఉండాలంటారు. రైట్. ఆత్మాధిక చింతన. ఇప్పుడు ప్రతి మనిషి భౌతిక ప్రపంచంలో నిలుస్తూ ఆత్మాధిక చింతనను మర్చిపోతున్నాడు.
కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఆయన బోధనలో కూడా సామాన్య మానవుల కోసం సామాన్య మానవుల కోసం ఏం చేయాలి అంటే సింపుల్గా ఎలా ధ్యానం చేయాలి, సింపుల్గా యోగా ఎలా చేయాలి, సింపుల్గా భగవద్గీత ఏ విధంగా చదవాలి, తర్వాత సింపుల్గా మనిషి ఏ విధంగా సాత్విక ఆహారం తీసుకుని సాత్విక జీవనం చేయాలి. అంటే ఆయన కూడా శాకాహారాన్ని బాగా ప్రమోట్ చేస్తాడు. సాత్విక జీవనం ఏంట్లా ఉండాలి, తర్వాత ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు, అంటే రాజసిక మనస్తత్వంతో ఉండొద్దు, తర్వాత మళ్ళీ ఆత్మాధిక బద్ధకం అనేది లేకుండా అంటే అది తామసిక జీవనం అది కూడా వద్దని చెప్పాడు. సో ఇలా రకరకాల పద్ధతుల్ని సులభమైన భాషలో అందరికీ నేర్పించడం మొదలుపెట్టారు. అంటే ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్సే ఇన్ని విషయాలు మనకు ప్రచారంలోకి వచ్చాయి. వండర్ఫుల్ సార్, అల్టిమేట్. అసలు స్వామి శివానంద సరస్వతి వారిది వింటూ ఉంటే ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఎన్ని స్థాపించి ఇవాళ మనందరం ఎంత అద్భుతంగా సాధన చేయడానికి వీరందరూ మెట్లు వేశారో మనకు అర్థమైంది సార్. సో ఫైనల్గా మీ మెసేజ్ సార్. నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో యోగా అనేది చాలా ముందుకు వెళ్తున్నది. తర్వాత మనం ప్రపంచంలో గురువుగా కానీ ప్రపంచంలో కూడా చాలా యోగా సంస్థలు వచ్చాయి, యోగా యూనివర్సిటీలు వచ్చాయి, యోగా కాలేజెస్ వచ్చాయి. కానీ ద బెస్ట్ యోగా అనేది ఇప్పటికి కూడా ద బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. ఇది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా సత్యానంద సరస్వతి గారు స్టార్ట్ చేసింది. ఆయన శివానంద సరస్వతి గారి యొక్క ముఖ్య శిష్యులు ఒకరు. అయితే ఇప్పటికి కూడా ఈ రిషికేశ్లో ఉచితంగా యోగా నేర్పిస్తారనమాట. అదే మనం పక్కనున్న హరిద్వార్లో ఈ పతాంజలి రామ్దేవ్ బాబా దగ్గరికి పోతే కనీసం 10 నుంచి 20-25 వేలు ఛార్జ్ చేస్తాడు 3 నెలలు యోగా నేర్పడానికి. కాకపోతే టీచర్ సర్టిఫికేట్గా ఇస్తారు, టీచర్స్ కోర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన సులభమైన యోగా పద్ధతులు నేర్పిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ లేదంటే ఆయన స్వామి శివానంద సరస్వతి యోగా పద్ధతులు యూట్యూబ్లో ఉన్నాయి. అట్లా చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే, ఆరోగ్యం ఎందుకోసం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందో సంపూర్ణ ధ్యానానికి మొదటి మెట్టు అన్నమాట. సంపూర్ణ ధ్యానంతో మనం మన జీవిత లక్ష్యం ఏంటనేది తెలుసుకొని ఆ జీవిత లక్ష్యాన్ని సంపాదించుకోవచ్చు అని నేను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, మరొక హిమాలయన్ యోగి స్వామి శివానంద సరస్వతి వారి గురించి తెలుసుకున్నాం మనం. ఒక డాక్టర్గా వారి జీవితాన్ని ప్రారంభించి ఈ మెడిసిన్స్ ద్వారానే, ఈ ట్రీట్మెంట్ ద్వారానే క్యూర్ అవ్వట్లేదు అంటే దీని వెనకాల ఇంకేదో వర్క్ చేస్తుందని తెలుసుకోవడానికి ఒక గురువుగారి దగ్గరికి వెళ్తే సన్యాసిగా ఎంతో సాధన చేసి మళ్ళీ వారి ధర్మాన్ని, వారు చదివిన ధర్మాన్ని ఆపకుండా అక్కడే ఉచిత ఆరోగ్య సేవలు చేస్తూ ఋషికేశ్లో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని డివైన్ లైట్ సొసైటీ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానం, అన్ని జ్ఞానాల గురించి 294 పుస్తకాలు రచించి ఎంతోమంది శిష్యులను మనం చిన్మయానంద వారి యొక్క భగవద్గీత గురించి ఎంత అద్భుతంగా, ఎంత స్వీట్గా ఉంటుందో మనం పత్రిజీ వారి వాక్కుల ద్వారా విన్నాం. మనం కలాంజీ వారికి ఎంత స్ఫూర్తినిచ్చారో మనందరికీ తెలిసిందే. కాబట్టి మిత్రులారా, ఇలాంటి మహాయోగుల గురించి మనం ఎంత తెలుసుకుంటూ ఉంటే వీరందరితో ఎంత సాంగత్యం చేస్తున్నాం. సో మనం వింటూ ఉంటే ఇలా అనిపిస్తుంది కదా, మరి వారి ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటుంది. సో ఆ పుస్తకాలు చదివిన లక్ష్మీనారాయణ గారు ఎంత స్ఫూర్తి పొంది ఎంత అద్భుతంగా లైవ్గా మనకు బోధిస్తున్నారు. సో ఒక పిరమిడ్ మాస్టర్ ఆ పుస్తకాలు చదివితే, వారి ద్వారా మనం వింటే ఎంత అద్భుతమైన శక్తితో, జ్ఞానంతో ఉంటున్నామో. మనం ఆల్రెడీ ఏం చేస్తున్నామో, వారు ఏం చెప్పారో మనం చూసుకుంటే కనుక అరే వా, మనం అద్భుతమైన మార్గంలో ఉన్నాము అన్న ఫీల్ వస్తుంది మిత్రులారా. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయాలి అంటే లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరూ థ్యాంక్ యూ ఆల్.